వైపు ఎమ్మెల్యేల్లో వణుకు పుట్టిస్తోందన్న కేటీఆర్, రాజకీయ డ్రామాల ఆపాలన్న భట్టి విక్రమార్క, సీఎంను విమర్శిస్తే ఊరుకోపోమన్న జగ. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పొలిటికల్ న్యూస్ ని చూద్దాం. కాంగ్రెస్ నేతలు మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు కేటీఆర్. 100 రోజుల్లో ప్రజల జీవితం మార్చేస్తామని, రుణమాఫీ, మహిళలకు నగదు అంటూ ఊదరగొట్టారన్నారు. ప్రతి వర్గాన్ని సీఎం రేవంత్ మోసం చేశారన్నారు. కోర్టు తీర్పుతో ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ ఖూనీ చేసిందన్నారు భట్టి విక్రమార్క. శాంతి భద్రతలు కాపాడటం తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమన్నారు. ప్రతిపక్ష నేతలంటే గౌరవం ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమన్నారు. ఉనికి కోసమే బీజేపీ రాజకీయ డ్రామాలాడుతోందన్నారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో గొడవ పడితే కాంగ్రెస్ కు సంబంధం ఏంటన్నారు శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే పీఎస్సీ చైర్మన్ అని చెప్తుంటే ఇంకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం రాజకీయం చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకు వెళ్తామన్నారు మంత్రి. ముద్ర లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా 20 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు దారుణమన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమంలోనూ ఇలాంటి మాటలు మాట్లాడలేదన్నారు. కౌశిక్ మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టమన్నారు. సీఎంని ఎవరైనా అంటే 4 కోస్తామన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు ప్రజల సమస్యలు పట్టించుకోవాలా లేదా బీఆర్ఎస్ నేతల పంచాయతీని చూసుకోవాలా అని నిలదీశారు. కౌశిక్ రెడ్డి డ్రగ్స్ కు అలవాటు పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని విమర్శించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అతనికి నార్కోటిక్ పరీక్షలు చేయించాలన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టడం కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి అరకిపూడి గాంధీ వివాదంపై కూనంనేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళసలు ఎమ్మెల్యేలా లేక వీధి రౌడీలా అన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందన్నారు. కౌశిక్ రెడ్డి కూడా పార్టీ మారిన వాడే కదా అన్నారు కూనంనేని. కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని కౌశిక్ ఇంటికి వెళ్లారని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. మహిళలను కించపరిచిన కౌశిక్ రెడ్డిని అభినందించేందుకు వెళ్లారా అని నిలదీశారు. కౌశిక్ రెడ్డితో వెంటనే క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. 6 గ్యారెంటీలు నెరవేర్చలేక హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అప్పులు తీసుకొచ్చి రుణమాఫీ చేసే దారుణమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. మళ్లీ ప్లాంట్ పాలిటిక్స్, తాము కలిసే ఉన్నామన్న కందుల. బారిష్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కు బ్రేక్. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ ని చూద్దాం. విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు నారాయణ. దాదాపు వరద తగ్గిందన్నారు. రేపటికల్లా సాధారణ పరిస్థితులు వస్తాయన్నారు. ఫైర్ ఇంజన్లతో క్లీనింగ్ చేస్తున్నామని, భవిష్యత్తులో రోడ్లపై కల్వర్ట్లు నిర్మిస్తామన్నారు మంత్రి నారాయణ. స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు గంటా శ్రీనివాసరావు. ఉక్కు మంత్రిని విశాఖకు రప్పించే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపరం కాదని చంద్రబాబు స్టేట్మెంట్ ఇప్పించారన్నారు. వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజమండ్రి జీజీహెచ్ లో అధునాతన వసతులు ఉన్నాయన్నారు సత్యకుమార్. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఆసుపత్రిలో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామన్నారు మంత్రి. వరద బాధితులకు ఇచ్చే సహాయాన్ని చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని జగన్ ప్రతి చోట ఊత పదంలా వాడుతున్నారని ఆరోపించారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారన్నారు. తన జేబులోంచి 1 లక్ష తీసి సామాన్యులకు ఇచ్చారా అని ప్రశ్నించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాను కలిసే ఉన్నామన్నారు కందుల దుర్గేష్. కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ క్యాంపెయిన్ ఎవరూ నమ్మొద్దన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడం ఇకనైనా మానుకోవాలన్నారు మంత్రి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కట్టుబడి ఉన్నారన్నారు విశాఖ ఎంపీ భరత్. ఆయన నిజాయితీని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి అపోహలకు గురి కావద్దన్నారు. ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. సత్యసాయి జిల్లా బుక్కపట్నం జ్యోతిబాపూలే పాఠశాలను సందర్శించారు సవిత. పాఠశాలలో నెలకొన్న సమస్యలను మంత్రికి వివరించారు ప్రిన్సిపల్. వర్షం వస్తే పాఠశాల ప్రాంగణం చెరువును తలపిస్తోందన్నారు. మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కు బ్రేక్ పడింది. పడవలు రోప్స్ తో బోట్లను లాగే ప్రయత్నం విఫలమైంది.
తాత్కాలికంగా రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేసింది టీం. రేపు మరో పద్ధతిలో బోట్లు బయటకు తీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాను వరద ప్రభావిత జిల్లాగా ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంది. వారసత్వ రాజకీయాలపై ప్రధాని ఫైర్. ప్రమాద ఘంటికల్ని మోగిస్తోన్న గంగా. హాకీ టోర్నీలో పాక్పై భారత్ విజయం. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ని చూద్దాం. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు ప్రధాని మోదీ. ఆ తరహా పార్టీలు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అభివృద్ధిని దెబ్బతీశాయని విమర్శించారు. అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆ రోజులు ముగిశాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ప్రధాని మోదీ. తమిళనాడు కోయంబత్తూరులో ఓనం సంబరాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు. బుల్లెట్ బైక్లు నడుపుతూ డాన్స్లతో హోరెత్తించారు. మేళశాంతి, నంబూతిరి సమర్పణతో వేడుకలు మొదలయ్యాయి. పండుగ దగ్గర పట్టడంతో మార్కెట్స్ రద్దీగా మారాయి. కర్ణాటకలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిపై కేసు పెట్టడం వివాదానికి కారణమైంది. కోపంతో గ్రామంలోని దళితులను వెలివేశారు. 50 దళిత కుటుంబాల్ని బహిష్కరించాయి అగ్రవర్ణాలు. ప్రధాని మోదీ నివాసంలో కొత్త మెంబర్ వచ్చారు. గోమాత దీప్ జ్యోతికి సాదరంగా స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు మోదీ. తన నివాసంలో ఆవు దూడను పెంచుకుంటున్నారు మోదీ. దానికి దీప్ జ్యోతి అని పేరు పెట్టారు. పూజ గదిలోకి ఆవు దూడను తీసుకువెళ్లారు. శాలువా కప్పారు. పూలదండ వేశారు. సోఫాపై కూర్చోబెట్టారు. పశ్చిమ బెంగాల్ మెదినీపూర్ వాసులు దుర్గాదేవి నవరాత్రోత్సవాలను బహిష్కరించారు. ప్రభుత్వం అందించే విరాళాలను తిరస్కరించి నిరసన తెలిపారు. కోల్కతా డాక్టర్ హంతకులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తూ నవరాత్రులను బహిష్కరించడం హాట్ టాపిక్ గా మారింది. గంగానది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రిషికేశ్ లో ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. గంగా వరద వార్నింగ్ లైన్ దాటింది. పరిసర ప్రాంతాల్లోని జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఆసియా ఛాంపియన్స్ హాకీ టోర్నీలో భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్ పై 2-1 తేడాతో భారత్ గెలుపొందింది. పాక్ పై గెలుపుతో హాకీ టీం సంబరాల్లో మునిగిపోయింది. ఇండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ కామెంట్స్ పై గరం. హైడ్రాకు విశేష అధికారాలు వస్తాయన్న కమిషనర్. గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు. ఇలాంటి టాప్ 9 తెలుగు రాష్ట్రాల వార్తల్ని చూద్దాం. భారత్లో మీడియా స్వేచ్ఛ గురించి విదేశాల్లో రాహుల్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డాలస్ లో భారత సంతతి జర్నలిస్ట్ పై రాహుల్ టీం దాడి చేసిందని ఆరోపించారు. పత్రికల గొంతు నొక్కడం నెహ్రూ కుటుంబం డిఎన్ఏలోనే ఉందన్నారు. హైడ్రా చట్టబద్ధమైనదేనన్నారు కమిషనర్ ఏవి రంగనాథ్. ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా హైడ్రా ఏర్పాటైందన్నారు. వచ్చే నెలలోగా చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ వస్తుందన్నారు. హైడ్రాకు విశేష అధికారాలు కూడా వస్తాయన్నారు ఏవి రంగనాథ్. విశాఖ కంటైనర్ టెర్మినల్లో అగ్ని ప్రమాదం జరిగింది. వాహనం నుండి దట్టంగా పొగలొచ్చాయి. కంటైనర్లో లిథియం బ్యాటరీస్ ఉన్నట్టుగా గుర్తించారు. పొగలు రావడంతో పరుగులు తీశారు కంటైనర్ టెర్మినల్ సిబ్బంది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన వేడుకలను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు ఎంపీ లక్ష్మణ్. సీఎం రేవంత్ విమోచన అనే పదాన్ని ఎందుకు పలకడం లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ మజ్లిస్ కు లొంగినట్టే ఇప్పుడు కాంగ్రెస్ లొంగిపోయిందన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు. శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. హైకోర్టు జడ్జ్ ఈవి వేణుగోపాల్, పలువురు రాజకీయ సినీ ప్రముఖులు గణనాథుడిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ నెల 17న గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 5 పెద్ద చెరువులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనులో నిమజ్జనం జరగనుంది. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 102 మినీ టిప్పర్స్, జేసీబీలు, యాక్షన్ టీమ్స్ సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల విరాళం ప్రకటించింది దివీస్ ల్యాబొరేటరీస్. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ చేశారు ల్యాబొరేటరీ సీఈఓ డాక్టర్ కిరణ్. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారు. అభిమానిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఆరోగ్యంగా బయటకొస్తామని, త్వరలోనే నన్ను కలుస్తావంటూ అభయం ఇచ్చారు హీరో ఎన్టీఆర్. పంట బీమాపై కీలక సమీక్ష. చిరుత జాడ కోసం విశ్వ ప్రయత్నాలు.
టీ తాగిన వృద్ధుల మృతి. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని చూద్దాం. పంట బీమా అమలుపై సమీక్షించారు తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. పంట బీమా అమలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పర్యటించారు పొంగులేటి. సాగర్ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు అభయారణ్యంలోకి ప్రవేశించిన చిరుతని బంధించేందుకు అటవీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 9 రోజులుగా చిరుత కోసం అటవీశాఖ అధికారుల సెర్చింగ్ కొనసాగుతోంది. చిరుత అప్పుడప్పుడు ట్రాప్ కెమెరాల కంట పడుతున్నా బోన్ల దగ్గరికి మాత్రం వెళ్లడం లేదు. ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్లిన పౌర హక్కుల సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ సహా 12 మంది సభ్యులు ఈ బృందంలో ఉన్నారు. మణుగరులో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అశ్వాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సూర్యాపేటలో ట్రాక్టర్ ట్రాలీల చోరీలకు పాల్పడుతోన్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుండి 23 లక్షల విలువ గల 19 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక ట్రాక్టర్ ఇంజన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కామారెడ్డి జిల్లాలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. 33 లక్షల విలువైన 3.4 కిలోల ఆల్ఫ్రాజోలను సీజ్ చేశారు పోలీసులు. 3గురిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. నిందితుల నుండి 2 సెల్ ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏసీబీ కార్యాలయం సమీపంలో కొండ చిలువ కలకలం రేపింది. 12 అడుగుల కొండ చిలువను చూసి పరుగులు తీశారు సిబ్బంది. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. చాకచక్యంగా కొండ చిలువను బంధించారు. ఏపీలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు పడతాయని పేర్కొంది. ఈ నెల 20 తరువాత కోస్తా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కోల్కతా లేడీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన కొత్త మలుపు తిరిగింది. డాక్టర్లు ఆందోళన చేస్తున్న స్వాస్థ్ భవన్ దగ్గరకు వచ్చారు బెంగాల్ సీఎం మమత. డాక్టర్లపై తనకు కోపం లేదన్నారు. వాళ్ల ఆందోళనకు తాను మద్దతిస్తున్నట్టుగా తెలిపారు. లేడీ డాక్టర్పై అఘాయిత్యం జరిగిన రోజు తాను రాత్రంతా నిద్రపోలేదన్నారు. నిరసన తెలుపుతోన్న వైద్యులపై దాడి చేసేందుకు కుట్ర జరుగుతోందని టీఎంసీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విపక్ష శక్తులు యత్నిస్తున్నాయని విమర్శించింది. ఈ ఆరోపణలకు ఒక వీడియో క్లిప్ను రుజువుగా చూపించింది. కుట్రతో ప్రమేయం ఉందని అనుమానిస్తోన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఫరియాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి వర్షాలకు ఫరియాబాద్లో వరద భారీగా నిలిచింది. ఓ అండర్ పాస్ దగ్గర వరదలో మునిగిపోయింది కార్లోని 2 వ్యక్తులు జల సమాధి అయ్యారు. మృతులను కార్ నుండి బయటకు తీశారు స్థానికులు. హిమాచల్ ప్రదేశ్ కులులో హిందూ సంఘాలు భారీ ప్రదర్శన చేశాయి. మార్కెట్స్ ను బంద్ చేసి ఆందోళనకు దిగారు. సంచౌలి మసీద్ ను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీకి మహిళలు వేలాదిగా తరలివచ్చారు.